నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు నుంచి విజయవాడకు రైల్ సౌకర్యం కల్పించాలని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నను కలిసి వినతి పత్రం అందజేశారు. కర్నూలు టౌన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు రైలు సౌకర్యం కల్పించాలని రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్నను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సోమన్నను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కలిసి రైల్వే సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రైల్వే రాజధాని అమరావతికి రైల్ నెట్వర్క్ సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. ఇదే సమయంలో కర్నూలు నుండి రాజధాని అమరావతికి ప్రత్యక్ష రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యాపార కార్యకలాపాలతో సహా అధికారిక పనులకు హాజరు కావటానికి, అమరావతి చేరుకోవటానికి ఎంతో కష్టంగా ఉందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. కర్నూలు జిల్లాలో సహా అనేక వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి మంత్రి టీజీ భరత్ తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ముంబైతో కర్నూలు జిల్లా పారిశ్రామికవేత్తల వ్యాపార కనెక్టివిటీని మెరుగుపరచడానికి కర్నూలు నుండి ముంబైకి వారంలో 1 లేదా 2 సార్లు రైలు సౌకర్యం కల్పించాలన్నారు. కర్నూలు టౌన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు రోజువారీ రైలు సర్వీసును కల్పించాలని మంత్రి టీజీ భరత్ కోరారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని ఢిల్లీ ప్రగతి మైదానంలో కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖ మంత్రులు టీజీ భరత్ వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్, సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు మరియు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ను మంత్రి టీజీ భరత్ సందర్శించారు. ఈ పెవిలియన్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ మరియు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రం ఆహారోత్పత్తి రంగంలో సాధిస్తున్న ప్రగతి ప్రపంచానికి తెలియచేసే ఉద్దేశంతో ఈ పెవిలియన్ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రం వరి, మిర్చి మరియు అక్వా సాగులో దేశంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. అరకు కాఫీ వంటి బ్రాండ్లు, శ్రీ సిటీలోని కాడ్బరీ కోకో శుద్ధి యూనిట్ లాంటి పరిశ్రమలు మరిన్ని నెలకొల్పబడి అభివృద్ధి చెందేలా అనుకూల వ్యవస్థను ఏర్పరుస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న 9 ఫుడ్ పార్క్స్లో సంబంధిత పరిశ్రమలకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విజన్తో పరిశ్రమలు మరియు ఆహార రంగానికి సంబంధించి దేశంలోనే అత్యుత్తమ విధానాలను రూపొందించే పనిలో తమ శాఖ నిమగ్నమై ఉందని తెలిపారు. వ్యవసాయాధారిత ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధి రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేవలం 100 రోజుల్లోనే అమలు చేసి చూపించిన ఘనత ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని లక్ష్మీనగర్లో జరిగిన సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధికి రెక్కలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత 100 రోజుల్లో జరిగిన ప్రభుత్వ ప్రగతిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లక్ష్మీనగర్లో సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధికి రెక్కలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, టీడీపీ నాయకులు నాగేంద్ర, బషీర్, స్వామిరెడ్డి, ముంతాజ్ బేగం, కార్పొరేటర్లు పరమేష్, రమణమ్మ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల్లో జరిగిన రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. అలాగే ఇందుకు సంబంధించిన స్టిక్కర్లను ఇళ్లకు అతికించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తదితరులు మాట్లాడుతూ
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేవలం 100 రోజుల సమయంలోనే అమలు చేసి చూపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా దక్షతతో పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచి ఇచ్చారని వివరించారు. అలాగే ఉచిత ఇసుక పాలసీని అమలు చేసి చూపారని తెలిపారు. నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సిలో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వంలో రద్దు చేసిన అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి 5 రూపాయలకే పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూడా రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం ఘనత కూటమి ప్రభుత్వానిదని వివరించారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని తెలిపారు. విజయవాడ నగరంలో ఇటీవల వరదల బీభత్సం సృష్టిస్తే 10 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా బస్సులోనే ఉండి పరిస్థితులను సాధారణ స్థితికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాలను నగరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రతి తెలుగుదేశం కార్యకర్త తమ ప్రాంతాల్లో ఇళ్లకు తిరిగి వెళ్లి ప్రజలకు తెలియచేయాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని తెలిపారు. చంద్రబాబు గారు ఆయన నిద్రపోవడం లేదు. కర్నూలు నుంచి మొదలు పెట్టుకొని మీకు వరదలు రావని మీరు ప్రశాంతంగా ఉండడానికి లేదు, మీకు ఆర్డర్స్ ఇస్తున్నామని ప్రతి ఒక్క నాయకులు కళ్ళి రావాల్సిందే, అక్కడ సహాయ చర్యల్లో పాల్గొనాలని మాకు చెప్పడం జరిగింది. ఇక్కడున్న సోమశెట్టి అన్న గారు కానీ నారాజు కానీ అందరూ నారాజు అన్న గారు కానీ నాగేంద్ర గారు కానీ ప్రతి ఒక్కరం పోయి మేము కష్టపడ్డాం. అది చంద్రబాబు గారి పనితనం. ఆయన కష్టపడతాడు, మమ్మల్ని కష్టపెడతాడు. మీకోసం మేము ఎంతైనా కష్టపడడానికి రెడీగా ఉన్నామనే సంకేతాన్ని మనకి ఇస్తాడు. మన టీజీ భరత్ గారు అఖండమైన మెజార్టీతో గెలిచడం. ఈరోజు ఆయన గెలిచినందుకు ఆ రోజు వాటిలలో తిరిగేటప్పుడు చెప్పాడు, మీకు నేనుంటాను, మీ పిల్లలకు నేను మంచి మంచి ఇండస్ట్రీ తెలిసి ఉద్యోగాల కోసము పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కో బెంగళూరుకో పోవాల్సిన పని లేదు, నేను ఖచ్చితంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ అవుతా, ఇండస్ట్రీ తెచ్చి మీ అందరి పిల్లల్ని కన్నుల్లోనే మీ కళ్ళ ముందు పెట్టుకునేటట్టు చేస్తా అన్నాడు. చెప్పిన మాట ప్రకారమే మన భరత్ గారు ఈరోజు ఇండస్ట్రియల్ మినిస్టర్ అయినా. పేపర్ చూస్తే చాలు ఓరకల్ ఇండస్ట్రియల్ హబ్, పేపర్ టీవీలో ఆన్ చేస్తే చాలు 23 కంపెనీలు వచ్చేస్తున్నాయి. భరత్ గారు 4,000 కోట్లతో ఎలక్ట్రిసిటీ కార్ కంపెనీ తెస్తున్నాడు. ప్రతిరోజు ఇట్లా సంతోషకరమైన వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఇంతకంటే ముఖ్యమైన సంకేతాలు మనకేం కావాలి? మనం కష్టపడినాం, గెలిచాం. నరకాసురుని ఎలాగైతే వధించి గెలిచాము, ఈ జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించి మనం గెలిచినందుకు ఈరోజు మీ అందరికీ మీ అమూల్యమైన ఓట్లు చంద్రబాబు గారికి వేశారు. అలాగే చంద్రబాబు గారికి నిండు 100 ఏళ్ల ఆయుష్ భగవంతుడు ప్రసాదించాలని మీరు రోజు ఆయనని కోరుకోవాలని చెప్పి భగవంతుని మీకు మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అతను రెండు ఈ 5 సంవత్సరాల్లో ఒకటి రాజధాని పూర్తి చేయడము, రెండవది పోలవరం కట్టడము. రాజధాని పూర్తయితే మన బిడ్డలకందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరా కూడా నీరు అందుతుంది. కాబట్టి ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం. కాబట్టి మీ అందరికి కూడా చేసినటువంటి ఈ పనుల్ని మేము తెలియజేసుకుంటూ మీ దగ్గరకు వస్తాము. మీ అందరి సహకారంతో మళ్ళీ 29లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి, మన పిల్లలు మనందరం కూడా బాగుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వాగ్దానాలు చేశాడో తూచా తప్పకుండా 100 రోజుల పూర్తి సక్సెస్ చేసినటువంటి భారతదేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి చంద్రబాబుని చెప్పక తప్పదు. ఎందుకంటే మాట ఇస్తే తప్పనటువంటి వ్యక్తి చేర్చి చూపిస్తాడు. ఈరోజు ఎక్కడ కూడా పేద ప్రజానీకానికి ఏదైతే పింఛన్ ఇస్తానో ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చాడు. 7,000 రూపాయలు మొట్టమొదటి ఇచ్చాడు. 31వ తారీఖు ఇవ్వాల్సింది ఆదివారం వచ్చినందుకు 31వ తారీఖే జీతాలు ఇచ్చినటువంటి నిజానికి పనులు కయ్యాల చంద్రబాబు నాయుడు. ఉద్యోగస్తులు కూడా తెలుసు, నెలకు జీతాలు వస్తే చాలు, మాకు 15వ తారీఖు వచ్చే జీతాలు వస్తే చాలు. పోలీసు వాళ్ళు ఎంతో కష్టపడతారు, పాప పని చేస్తారు, వాళ్ళకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉంది.
వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఏలు కూడా ఇవ్వకుండా సర్వనాశనం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను తప్పు చేయలేదు, కరెక్ట్గా ఉన్నాయి. చదువు రాని వాడికి ఆ చదువు పేపర్లు చదివేదానికి కూడా చేతగాలి. ఇప్పుడు చూశాను నేను ప్రెస్ మీట్లో. మీకెందుకు పరిపాలన అడుగుతున్నా. రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేసి ఏదైతే విజయవాడను కాపాడలేక అమరావతి రాజధాని చంద్రబాబు వస్తే అమరావతి చేస్తాడు అని కుట్రమన్నీ ఎన్నికలైన తర్వాత వర్షం పడింది, వరదలు వచ్చాయి. ఎటువంటి పరిస్థితుల్లో అమరావతిని భూస్థాపితం చేయాలి, ముంచాలనే ప్రీ ప్లాన్తో 50 టన్నులు ఉన్నటువంటి ఇసుక ఎత్తేటువంటి బోట్లు దూరం ఉంచి వాళ్ళను ఆ బోట్లను రాత్రికి డ్యామేజ్ చేయాలని చెప్పేసి ఆ బోట్ను పంపించి ప్రకాశం బ్యారేజ్ పడగొట్టేదానికి కూడా పన్నాగమ్మటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. నీళ్ళు ఆ రోజు పిచ్చికిన పడిపోతే విజయవాడ సర్వనాశనం అయితే నేను అమరావతి లేదు ఏమి లేదని చెప్పేసి కుట్రమనేటువంటి దుర్మార్గుడు ఈరోజు మళ్ళా పబ్లిక్ లేకోసం రావాలని చూస్తున్నాడు. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామ్మా, ఈరోజు భరత్ వచ్చాడు, కర్నూలులో మంత్రి అయ్యాడు. మన అదృష్టవశాత్తు మంచి పోర్టుఫోలియో వచ్చింది, పరిశ్రమల శాఖ మంత్రి అయ్యాడు. మన పిల్లలు బాగుపడాలంటే పరిశ్రమలు తెస్తాడు, ఉద్యోగాలు వస్తాయి. అటువంటి వాళ్ళని ఎన్నుకున్నారు. ఈరోజు 164 సీట్లు 164 సీట్లు గెలిపించిన ఘనత కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మనందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. జీతాలు పెండింగ్ పెట్టకుండా, పింఛన్లు పెండింగ్ పెట్టకుండా, ఏది వాగ్దానాలు చేసినా అన్ని తూచా తప్పకుండా ఇస్తున్నారంటే ఆయన ఎట్లా తిప్పలు పడుతున్నాడో, ఎక్కడి నుంచి చేస్తున్నాడో ఎవరికి తెలియదు. శక్తి ఉంది, యుక్తి ఉంది. ప్రభుత్వానికి డబ్బు ఎట్లా చేకూర్చాలి, పేద ప్రజలకు ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనే యొక్క శక్తి చంద్రబాబు నాయుడు తప్ప భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదని తెలియజేస్తా ఉన్నా. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రీకవరీ చేయడంలో జిల్లా పోలీసు శాఖకు సంబంధించిన సైబర్ ల్యాబ్ అధికారులు చేసిన కృషి అభినందనీయమని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన మొబైల్ రీకవరీ మేళాలో 1,33,70,000 విలువ గల 587 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను కర్నూలు సైబర్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి వాటిని రికవరీ చేశారు. ఇలా రికవరీ చేసిన 1,33,70,000 విలువ గల 587 మొబైల్ ఫోన్లను నగరంలోని జిల్లా పోలీసు అధికారి కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొబైల్ రికవరీ మేళా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన మొబైల్ రికవరీ మేళా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ మొబైల్స్ రికవరీ చేయటంలో కర్నూలు సైబర్ పోలీసుల కృషి అభినందనీయమన్నారు. ఇటీవలి కాలంలో మొబైల్ వినియోగం మనిషి జీవితంలో ఒక భాగమైందని ఆయన తెలిపారు. అటాచ్మెంట్స్, బ్యాంకు ఏటీఎం, బ్యాంకు ఖాతాలు, సెంటిమెంట్స్, పర్సనల్ సమాచారం, ఎన్నో సేవలు మొబైల్ ద్వారా వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లాలో ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా కర్నూలు పోలీస్ వెబ్సైట్లోకి వెళ్లి పోగొట్టుకున్న సెల్ ఫోన్ వివరాలు అందజేస్తే సెల్ ఫోన్ రికవరీ చేసేందుకు కర్నూలు సైబర్ ల్యాబ్ పోలీసులు కృషి చేస్తారని తెలిపారు. ఈ సేవలు అన్నీ ఉచితంగా అందజేస్తామని, ఎలాంటి రుసుము వసూలు చేయమని తెలిపారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. వీటిపై కర్నూలు పోలీసు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ తాము పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి తమకు అప్పగించిన జిల్లా పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం శ్రీనివాసులు, అబ్దుల్ గౌస్, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ వెల్ఫేర్ కోసం కర్నూలు పోలీస్ తీసుకుంటున్న స్టెప్స్లో భాగంగా కర్నూలు సైబర్ క్రైమ్ విభాగం వాళ్ళు 2 months నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేసి పోయిన మొబైల్ ఫోన్స్ 583 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. అవన్నీ ఇవాళ ఎవరైతే వాటి రైట్ఫుల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ రిటర్న్ చేస్తున్నాము. దీని గురించి కంటిన్యూస్గా లాస్ట్ 2 months ఎఫర్ట్స్ పెట్టిన సైబర్ ల్యాబ్ వాళ్ళని ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. అట్లనే పబ్లిక్ అందరికీ మేమేం తెలియజేద్దాం అనుకుంటున్నామంటే మొబైల్ పోతే కనుక కర్నూలు పోలీస్ /మొబైల్ థెఫ్ట్ అనే URLలో కంప్లైంట్ చేయొచ్చు. రికవర్ అయిన తర్వాత మేము వాళ్ళని పిలిపించి వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ రేజ్ చేయడానికి కానీ, రేజ్ చేసిన తర్వాత మొబైల్ రికవర్ అయితే రిటర్న్ తీసుకోవడానికి కానీ ఏ రకమైన ఛార్జెస్ కానీ ఫీజు కానీ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
సో దయచేసి ఇది అందరూ తెలుసుకొని ఏదైనా మొబైల్ థెఫ్ట్ అయితే మా సర్వీసెస్ యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీసీలకు సంబంధించిన పలు సమస్యలపై తీర్మానాలు చేయటం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీసీలకు సంబంధించిన పలు అంశాలకు సంబంధించి తీర్మానాలు చేసిన నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరుల ఫ్లెక్సీలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ నాయకులు ఆకిపోగు ప్రభాకర్, సత్రం రామకృష్ణుడు, సోమిశెట్టి నవీన్, మహేష్ గౌడ్, శ్రీమతి సంజీవ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీసీలకు సంబంధించిన పలు అంశాలకు సంబంధించి తీర్మానాలు చేయటం అభినందనీయమన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేయటం ఆనందంగా ఉందన్నారు. అలాగే బీసీల రక్షణ చట్టానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేయటం అభినందనీయమన్నారు. బీసీ విద్యార్థులకు సంబంధించి విదేశీ విద్యతో పాటు స్కాలర్షిప్లకు సంబంధించిన తీర్మానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానాలు చేశారన్నారు. బీసీల అభివృద్ధి సంక్షేమం కోసం ఏర్పడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని వారు కొనియాడారు. బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ కానీ రేపు పూర్తి స్థాయి బడ్జెట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మరి దాంట్లో భాగంగానే మరి బీసీ భవన్లనైతే మేము బీసీలకు ఫీజు రీంబర్స్మెంట్ అయితే వీటన్నిటిని కూడా ఇది ప్రాథమికంగా బీసీల కోసం చేస్తున్నటువంటి పని అని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కానీ మరి ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా బీసీలకు అన్ని రకాలుగా అండ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీల కోసమని 33% రిజర్వేషన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అడుగు బలహీన వర్గాలని పేదరికం నుంచి నిర్మూలన చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పూనుకున్నారు. కాబట్టి మా బడుగు బలహీన వర్గాలకు ఆదరణ పథకం ఏర్పాటు చేసి మా బడుగులని మళ్ళీ పై స్థాయిలో తీసుకొచ్చి సమాజంలో ఒక స్థాయి నిలబెట్టడానికి వాళ్ళు చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని అలాగే కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ వెంటనే మాకంటూ కొన్ని పథకాలను వదిలి మాకంటూ రిజర్వేషన్ 33% మాకు రిజర్వేషన్ ఏర్పాటు చేసి నిన్న కేబినెట్ మీటింగ్లో బీసీ భవనాల కోసం చేపట్టి భవనాలను మళ్ళీ పునరుద్ధరణ స్థాపించి అలాగే విదేశీ విద్యకు కూడా మాకు మంచిగా జరగడానికి బీసీ వాళ్లకు ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారికి మేమందరం ఈరోజు పాలాభిషేకం చేసుకుంటూ బీసీ వాళ్ళమందరం ఎంతో ఆనందంగా పండగ వాతావరణంతో ఒక టీడీపీ మా పార్టీ దగ్గర కర్నూలు నగరంలో ఇలాంటి పండగ వాతావరణం నెలకొని సరైన గుణపాఠం చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి అందరము చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటున్నాము. బీసీ రక్షణ చట్టానికి విధి విధానాలని తయారు చేయడం ఇదంతా మరి తెలుగుదేశం పార్టీ బీసీలపై ఉన్న ప్రేమకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ఉమ్మడి ఎన్డీఏలో ఉన్న పురంధేశ్వరి బీజేపీ వాళ్ళు కానీ మరి అట్లాగే మా బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర గారు కానీ సవితమ్మ గారు కానీ వీళ్ళందరూ ఒక్కటే బీసీల పట్ల ఇంకా అనేక కార్యక్రమాలని ఖచ్చితంగా అమలు చేయాలని మరి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నందుకు మరి వాళ్ళకు పెద్ద ఎత్తున బీసీలంతా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా మరి హర్షం వెలుబుచ్చుతూ నగరంలోని హోటల్ మౌర్య ఇన్లో ఈ నెల 21, 22వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ఇషార్ రాష్ట్ర కాన్ఫరెన్స్ను నిర్వహిస్తున్నట్లు కాన్ఫరెన్స్ జిల్లా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ విష్ణుప్రియ, కార్యదర్శి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ ఇన్ఫర్టిలిటీ వైద్య నిపుణులు డాక్టర్ విష్ణుప్రియ, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ శిరీషారెడ్డి, డాక్టర్ శ్రావ్య, డాక్టర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఇషార్ స్టేట్ కాన్ఫరెన్స్ నగరంలోని హోటల్ మౌర్య ఇన్లో ఈ నెల 21, 22 తేదీలలో నిర్వహిస్తున్నామన్నారు.
ఇందులో ఇన్ఫర్టిలిటీ రంగానికి సంబంధించి ఆధునిక వైద్య విజ్ఞానాన్ని ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టులతో పాటు గైనకాలజిస్టులకు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, ఏపీ ఇషార్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ పద్మలత, కార్యదర్శి డాక్టర్ ప్రమోద తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు. సో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ ఫీల్డ్లో చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ డెవలప్ అయినాయి. ఈ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ కాలంలో. కాబట్టి దానికి తగినట్టుగా చాలా కొత్త మెథడ్స్, కొత్త టెక్నాలజీ డెవలప్ అయినాయి అన్నమాట. సో దాని గురించి అందరికీ, అంటే ఆల్ డాక్టర్స్, మిగతా ఇన్ఫర్టిలిటీ డాక్టర్స్కే కాకుండా మామూలు గైనకాలజిస్టులు వీళ్ళందరికీ కూడా ఇవి అన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. 2 days, 21st and 22nd, 2 days. 21st ఆఫ్టర్నూన్ నుంచి సండే 22nd ఈవినింగ్ వరకు జరుగుతుంది. మౌర్య హోటల్లో జరుగుతుంది. ఈ ఇన్ఫర్టిలిటీ కాన్ఫరెన్స్ అంటే ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెడ్ రిప్రొడక్షన్ వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ఫీల్డ్కి సంబంధించి చాలా పెద్ద స్టేట్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతుంది. అది September 21st మరియు 22nd మౌర్య ఇన్ పరిణయ హోటల్లో. దీనికి అందరూ మనకు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మరియు గైనకాలజిస్టులు అందరూ వస్తున్నారండి. ఈ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే మనకు సంతానలేమి సమస్య ఇంతకుముందు మనకు ప్రతి 10 మంది జంటల్లో ఒకరికి కామన్గా ఉండేది. ఇప్పుడు ప్రతి 6 మందిలో ఒకరికి చాలా కామన్ అయిపోయింది. అంటే మన పక్కింట్లో చూసుకుంటేనే చాలామంది చూస్తుంటాము, చాలామంది ఈ సమస్యతో బాధపడడం. అలాగే ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ, మగవారిలో కూడా ఇది సంతానలేమి సమస్య అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అలా ఫీమేల్ ఒకటే కాదు, మేల్ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలా వాటికి సంబంధించిన కాజెస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, తర్వాత ఈ ఫీల్డ్లో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏంటి, దాని తర్వాత ఏఆర్టీ లా, ఇప్పుడు మనం చేసే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏముంది, ప్రతి ఒక్కరు చేయడానికి లేదు, దానికి కొన్ని రూల్స్ అవి ఉన్నాయి. వాటి గురించి అవగాహన పెంచి ఉన్న అడ్వాన్స్మెంట్స్ని అవన్నీ కొత్తగా నేర్చుకోవడానికే ఈ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం అండి. నా పేరు డాక్టర్ శ్రావ్య. ఇది స్టేట్లో జరిగే ఫస్ట్ కాన్ఫరెన్స్ అండి. ఈసారి వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్కి ఓన్లీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్లే కాకుండా గైనకాలజిస్ట్ అందరూ కూడా రావాలని కోరుకుంటున్నామండి. ఈ కాన్ఫరెన్స్ అంత అకాడమిక్ సెషన్ వరకే కాదండి, అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఉంది. అనిరుద్ గారు, మీకు అంత ఐడియా ఉంటుంది, ఈ ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ అనిరుద్ గారు లైవ్ కన్సర్ట్ జరుగుతుంది. అండ్ ఆల్సో డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. సో ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ ద గ్రాండ్ గాలా ఈవినింగ్ డిన్నర్. మన కర్నూలులో 21st and 22nd అంటే శనివారం ఆదివారం కర్నూలు మౌర్య ఇన్లో స్టేట్ ఏపీ ఇసార్ అనేది జరగబోతుంది. ఈ ఇసార్ స్టేట్ కాన్ఫరెన్స్కి అప్రాక్సిమేట్లీ 300 to 350 అంటే 300 నుంచి 350 మంది ఏపీ స్టేట్లో ఉన్న గైనకాలజిస్టులు మరి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టు అందరూ వస్తున్నారు. ఇంకొక విషయం ఏమంటే మనకి 21st చాలామంది డాక్టర్స్కి అంటే ఓవం పికప్, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్, బేబీని ఎలా లోపలికి పెడతాం దాని గురించి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి నేర్పించడం అనమాట. దానికి ఒక 5 మంది డాక్టర్ స్పెషలిస్ట్ కూడా వచ్చి మన డాక్టర్స్ని కూడా ట్రైన్ చేస్తారనమాట. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతిలోని స్వామివారి లడ్డు ప్రసాదం తయారీలో జంతు మాంసాలకు సంబంధించిన నూనెలు కలిసినట్లు వచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సిబిఐ విచారణ జరిపించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు నందిరెడ్డి సాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు నందిరెడ్డి సాయిరెడ్డి, ప్రాణేష్, ప్రతాపరెడ్డి, సందడి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో పరమ పవిత్రమైన స్వామివారి లడ్డూ తయారీలో జంతువుల మాంసానికి సంబంధించిన నూనె పదార్థాలు కలిపి ఉన్నాయని వచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అది నిజమని తేలితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల తిరుపతిలో స్వామివారి లడ్డూ తయారీలో మాంసానికి సంబంధించిన నూనె పదార్థాలు ఉన్నట్లు నివేదిక వచ్చిందని చెప్పటం జరిగిందన్నారు. ఇలా బహిరంగంగా చెప్పకుండా రహస్యంగా నివేదికపై విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించి ఉంటే బాగుండేదని తెలిపారు. స్వామివారి లడ్డూ తయారీలో జంతువుల మాంసానికి సంబంధించిన నూనె పదార్థాలు కలిపి ఉన్నాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహించేందుకు ప్రయత్నించిందని, తిరుమల తిరుపతి నిధులను ఇతర పనులకు వినియోగించేందుకు ప్రయత్నించిందని విశ్వ హిందూ పరిషత్
పోరాటం నిర్వహించి ఆ చర్యలకు పులిస్టాప్ పెట్టిందని తెలిపారు. ఇండైరెక్ట్గా మొత్తం ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి ఆ రోజు ఆ యొక్క కల్ప్రిట్స్ను ప్రజల ముందు, హిందువుల ముందు ఉంచితే చాలా బాగుండేది. దీంట్లో ఎంత కుట్ర ఉందో, ఎవరి కుట్ర ఉందో కూడా తెలియకుండా ఉంది. గత ప్రభుత్వంలో కానీ, ఈ ప్రభుత్వంలో కానీ, గత ప్రభుత్వం అంతా హిందువులను ఏ విధంగా ఆ మత మార్పిడి చేయాలన్నా లేకపోతే వాళ్ళ ఆధిపత్యాన్ని పొందించాలని కూడా ప్రయత్నం చేశారు. దానికి హిందూ సోదరులందరూ ప్రత్యేకంగా ఎదురు తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు వాడుకోవడం కానీ, లేకపోతే మున్సిపాలిటీలకు వాడుకోవడం కానీ, దీన్నంతా విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా పరిగణించి పోరాటం చేసిన వల్లనే దాన్ని ఆపగలిగాం. కానీ ఇటువంటి పవిత్రమైన లడ్డు, ఎంతోమంది భక్తులు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదము, దేవుడికి కైంకర్యం చేసే ప్రసాదము, ఈ యొక్క ఎనిమల్ ఫ్యాట్ ఉంటుంది, లేకపోతే ఇంకొకటి ఉంది అని చెప్తే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది అయ్యప్ప మాలలు వేసేవాళ్ళు కానీ, దుర్గామాత మాలలు వేసేవాళ్ళు కానీ, హనుమాన్ మాలలు వేసేవాళ్ళు కానీ, అగ్నిహోత్రులైన బ్రాహ్మణోత్తములు కానీ, వీళ్ళందరూ కూడా ఈ మాంసానికి దూరంగా ఉండి చేసే వాళ్ళంతా ఈరోజు వాళ్ళ భక్తి ప్రపత్తులు, వాళ్ళ విశ్వాసం ఏమైపోతుంది. ఫ్యాట్ ఆయిల్ ఉంది అనేది ఒక విధంగా చెప్పారండి. అది ఎంతవరకు అసలు అది ఎలిజిబిలిటీ ఉందా లేదా, అది నిజమైన రిపోర్టా కాదా అనేది కూడా ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీలో తేల్చి చేయాలని మా డిమాండ్. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండేటటువంటి ఆ యొక్క ప్రసాదం ఏదైతే ఉందో దానిపై చేసినటువంటి ఆరోపణలు నిరూపితం అయ్యేంత వరకు కూడా వారు చేసినటువంటి ఆరోపణలకు వారు కట్టుబడి ఉండి దాన్ని నిరూపించుకోవాలి. లేదు అంటే కనుక అది ఫేక్ అని చెప్పనేదన్నా బయటికి రావాలి. ఏదో ఒకటైతే నిజం రావాలి. ఇందాక రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పినట్లు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయమైనటువంటి ఒక ఎంక్వైరీ చేసి దాన్ని బహిర్గతం చేస్తారని ఆశిస్తున్నాము. అలా జరగని పక్షంలో తప్పకుండా తిరిగి దీన్ని దేశవ్యాప్త ఆందోళన చేస్తూ దీనికి సరైనటువంటి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఎక్కడ కూడా తగ్గేది లేదు. విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి ఈ ఉద్యమాన్ని తప్పకుండా టేకప్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఉన్న ఏకశిల ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన సిబిఎస్ఈ క్లస్టర్ 7 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని సెయింట్ జోసెఫ్ ఆంగ్ల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఐశ్వర్యారెడ్డి అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆమె అభినందించారు. సిబిఎస్ఈ క్లస్టర్ 7 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024-25 పోటీలను 2 తెలుగు రాష్ట్రాలలోని సిబిఎస్ఈ స్కూలు విద్యార్థులకు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో గల ఏకశిల ఇంటర్నేషనల్ స్కూలు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఎన్ఆర్పేటలో ఉన్న సెయింట్ జోసెఫ్స్ ఆంగ్ల పాఠశాల విద్యార్థులు మెడల్స్ సాధించారు. లాంగ్ జంప్, ట్రిపుల్ జంపులో ప్రథమ స్థానంలో డి జస్వికా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. బాలుర విభాగంలో షేక్ మహమ్మద్ ఉమర్ లాంగ్ జంప్లో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు. అలాగే వై తారక్ ట్రిపుల్ జంపులో తృతీయ స్థానం సాధించాడు. ఇందులో డి జస్విక, షేక్ మహమ్మద్ ఉమర్ జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీమతి ఐశ్వర్యారెడ్డి మెడల్స్ను సాధించిన విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు సుబ్బయ్య, విశ్వనాథ్, అలాగే ఇతర వ్యాయామ ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. వచ్చే నెల అక్టోబర్ 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు వారణాసిలో జరగబోయే పోటీలలో పాల్గొనబోతున్న ఈ విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ సాధించాలని ప్రిన్సిపల్ శ్రీమతి ఐశ్వర్యారెడ్డి అభినందించారు. నగరంలోని పోస్టల్ శాఖ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఈ నెల 22వ తేదీ పోస్టల్ శాఖ SC/ST ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం నిర్వహిస్తున్నట్లు యూనియన్ నాయకుడు నాగరాజు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా తపాలా శాఖ ప్రధాన కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పోస్టల్ SC/ST ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు నాగరాజు నాయక్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ పోస్టల్ శాఖకు సంబంధించి
ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంక్ష విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కౌన్సిల్ సభ్యులు కుషన్ నాయక్ పాల్గొంటున్నారన్నారు. ఈ సమావేశంలో పోస్టల్ శాఖలోని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఎస్సీ ఎస్టీ పోస్టల్ ఎంప్లాయీస్ హాజరు కావాలని కోరారు. కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో జరుగుతుంది. కార్యక్రమంలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంక్ష విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ జాటోతు హుస్సేన్ నాయక్ గారు, మెంబరు, జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ మెంబరు గారు వచ్చేస్తున్నారు. అలాగే కార్యక్రమానికి లోకల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిగతా రాష్ట్ర కార్యవర్గ నాయకులు, మిగతా ఆఫీసర్సు, పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, మా సంఘ నాయకులు, జిల్లా నాయకులు, మా సెక్రటరీ జనరల్ గారు పళని రాజన్ గారు, మరి సర్కిల్ సెక్రటరీ నాగేంద్ర కుమార్ గారు, ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు, ట్రెజరరు జమ్లా గారు, మిగతా రాష్ట్ర కార్యవర్గము, జాతీయ కార్యవర్గము అందరూ హాజరవుతున్నారు. ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఆల్ ఇండియా పోస్టల్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘము ఇది 83లో ఈ డిపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కార వేదికగా 83లో ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నిర్విరామంగా ఈ మా యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్లో వీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ వస్తుంది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి గిడ్డయ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా పోటీలను ఆయన పరిశీలించారు. స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా పోటీలు 2వ రోజు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు విజయ్ కుమార్, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 7 క్రీడాంశాలలో 2 రోజుల పాటు స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల సందర్భంగా విద్యార్థులకు భోజన సదుపాయాన్ని కల్పించిన మండల విద్యాధికారి వినోద్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. క్రీడల్లో రాణించడం వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము అలాగే జిల్లా విద్యాశాఖ ఆదేశాలకు అనుగుణంగా కర్నూలు జిల్లా ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు గత 2 రోజులుగా అండర్ 14, అండర్ 17 విభాగంలో 7 విభాగాలలో ఈ ఆటల పోటీలు మీట్ కమ్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో పిల్లలు చక్కగా పాల్గొని ఈ టోర్నమెంట్ని విజయవంతం చేస్తున్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ గిడ్డయ్య సార్ గారికి, అలాగే మధ్యాహ్న భోజన పథకము మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేస్తున్న ఎంఈఓ రూరల్ వినోద్ కుమార్ సార్ గారికి, వారికి కూడా మా ఎస్జీఎఫ్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే దీనికంతటికీ నియోజకవర్గ స్థాయిలో ముందుండి నడిపిస్తున్నట్టు మా విజయ్ కుమార్ సార్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని విద్యార్థులు, ప్లేయర్స్ అందిపుచ్చుకొని ఉన్నత స్థాయిలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ ఏడాది మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14, అండర్ 17 విభాగాలలో 7 క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నాము. మన జిల్లా కార్యదర్శి గిడ్డయ్య గారు, వారి యొక్క పర్యవేక్షణ, వారి యొక్క నేతృత్వంలో మండల కోఆర్డినేటర్ పుల్లన్న గారు, నియోజకవర్గ కోఆర్డినేటర్ నేను విజయ్ కుమార్ను, మేమంతా ఇతర పీఈటీలతో, వ్యాయామోపాధ్యాయుల సహాయ సహకారాలతో పోటీలు నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తూ ఎంపిక చేసి వారిని నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి పంపనున్నాము. విద్యార్థులందరికీ మధ్యాహ్నం భోజనం కూడా వసతి కూడా కల్పిస్తున్నాము. వారి క్రీడా అవసరాలు, క్రీడా పరికరాలు కూడా ఏర్పాటు చేసి వారి యొక్క ప్రతిభను, ప్రావీణ్యాన్ని వెలికి తీసేందుకు మేమందరం వ్యాయామోపాధ్యాయులు ఇస్తున్నాము. 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో భాగంగా కర్నూలు జిల్లాలో కర్నూలు మండలంలో 7 గేమ్లకు సంబంధించినటువంటి మండల స్థాయి, కాన్స్టిట్యూషన్ స్థాయి, తర్వాత జిల్లా స్థాయిలో జరిగేటటువంటి 7 గేములను నిన్న మరి ఈరోజు మండల్ కోఆర్డినేటర్ పుల్లన్న గారు మరియు
విజయ్ కుమార్ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అవుట్డోర్ స్టేడియంలో కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి వీటన్నిటికి కూడా విద్యార్థులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఎంఈఓ సార్ గారు అంటే వినోద్ కుమార్ గారు భోజన సదుపాయాన్ని కల్పించి ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా విజయవంతంగా నిర్వహించుకోవడానికి పుల్లన్న సార్ గారికి మరియు విజయ్ కుమార్ సార్ గారికి మరియు ఎస్జిఎఫ్ సెక్రటరీగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణిత ఉపాధ్యాయుడు ఈశ్వరయ్య చేస్తున్న కృషి అభినందనీయమని రవీంద్ర విద్యా సంస్థల కరెస్పాండెంట్ పిపివి సుబ్బయ్య అన్నారు. ఈ మేరకు మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఆయన స్టడీ మెటీరియల్ను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెరిట్ స్కాలర్షిప్లు అందజేసేందుకు వీలుగా 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే NMMS పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను రవీంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ పిబివి సుబ్బయ్య ప్రముఖ గణిత అధ్యాపకులు ఈశ్వరయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ గణిత అధ్యాపకులు ఈశ్వరయ్య ప్రతి సంవత్సరం మెరిట్ స్కాలర్షిప్లు పొందేందుకు వీలుగా విద్యార్థులకు తనదైన శైలిలో శిక్షణ ఇచ్చి వారిచే పరీక్షలు రాయించి మెరిట్ స్కాలర్షిప్ పొందేలా కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో గణిత అధ్యాపకులు ఈశ్వరయ్య కృషిని అభినందిస్తూ తాను విద్యార్థులకు ఉపయోగపడే మెరిట్ స్కాలర్షిప్ల పరీక్షల పుస్తకాలను అందజేస్తున్నట్లు వివరించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 9, 10 ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు మెరిట్ స్కాలర్షిప్స్ను ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. అనంతరం గణిత అధ్యాపకులు ఈశ్వరయ్య మాట్లాడుతూ తన కృషిని గమనించి పుస్తకాలను అందజేసిన రవీంద్ర విద్యా సంస్థల కరెస్పాండెంట్ పిబివి సుబ్బయ్యను అభినందించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 4 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ప్రభుత్వం 12,000 ఉపకార వేతనాలను అందజేస్తుందని తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈశ్వరయ్య గారు ఎక్కడ వర్క్ చేస్తున్నప్పటికీ ఆ పాఠశాలలో ఉన్నటువంటి తమ విద్యార్థులకు తర్ఫీదునిచ్చి చక్కని ప్రతిభ కల్పించి పరీక్షలు రాయించి వాళ్ళ ద్వారా ఈ స్కాలర్షిప్ పొందేటువంటి అవకాశం కలిగిస్తున్నారు. పేద విద్యార్థులకు ఇది గొప్పనైనటువంటి వరము. పేద విద్యార్థుల పాలిటీ కల్పతరువులాగా ఈశ్వరయ్య గారు పనిచేస్తున్నందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ నిజంగా ఈ సంవత్సరము విద్యార్థులకు ఈ NMS మెటీరియల్తో పాటుగా నోట్బుక్లు కూడా అందజేసి వాళ్ళకి ఎలాంటి ఆర్థికమైనటువంటి భారం పడకుండా ఆ పేద విద్యార్థులకు అందరికీ సహకరిస్తున్నందుకు మా పాఠశాల తరపున సార్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఇటువంటి సహకారము మరుపులేనిది, మరువరానిది. ప్రతి సంవత్సరము సార్ మాకు ఇలాగే సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.